హాయ్ గైస్, వెల్కమ్ టు ఆది కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ అనే సరికొత్త సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ రాత్రి తీసుకున్న నిర్ణయం. హైదరాబాద్ నగరం ఎప్పుడూ నిద్రపోదు అంటారు కదా, నిజమే అనిపిస్తోంది కొన్నిసార్లు. కాదు కొన్ని ప్లేసెస్ చూస్తే. దానిలో ముఖ్యంగా ఒకటి నాలెడ్జ్ సిటీ. ఎస్, ఇక్కడ దేశానికి ఈ దేశానికి మధ్యలో ఉన్న సమయాల విలువ తెలియదు కాబట్టి రాత్రులు పగలు అని తేడా తెలియకుండా దివారాత్రులు పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. సో దానివల్ల అక్కడ ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు పగలవుతుంది చాలా మందికి తెలియనే తెలియదు. అలాగే హైదరాబాద్లో దివారాత్రులు రాత్రి పగలు అనుకుండా తెలియకుండా ఉండే మరొక ప్లేస్ ఏంటంటే, పగలంతా కష్టపడిపోయి రాత్రి సుఖపడిపోదాము అనుకుంటున్న కొంతమంది కుర్రాళ్ళు కష్టపడ్డా కూడా రూపాయి మిగలదు, సుఖపడితే 4 రూపాయలు కాదు 4 చేతుల నిండా సంపాదించుకోవచ్చు అనుకునే అమ్మాయిలు రాత్రంతా నిద్రపోకుండా శ్రమ పడతారు. అదే పడుతున్నాము అనుకుని భ్రమపడతారు. అటువంటిదే మరొక ఏరియా కూకట్పల్లి. కూకట్పల్లి రోడ్ మాత్రం నిద్రపోవటం అంటే ఏమిటో అసలు దానికి తెలియనే తెలియదు. సాయంత్రం 7 అయ్యాక ఆ రోడ్ ఇంకో ప్రపంచంలా మారిపోతుంది. ఆ రోడ్డుకి 2 వైపులా షాపులు లైట్లతో దగదగా మెరుస్తూ ఉంటే, ఆటోలేమో ఒకవైపు కార్ల హార్న్లు కొడుతూ ఉంటాయి, బైకులు జిగ్జాగ్గా దూసుకుపోతూ ఉంటాయి. ఇక మధ్య మధ్యలో రోడ్డుకి మలుపులు తిరిగే చోట టిప్పు టాపుగా రెడీ అయిపోయి నిలబడే ఉండే అమ్మాయిలు. కొంతమందేమో మాస్క్ వేసుకొని, కొంతమందేమో మొబైల్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ. ఇక వాళ్ళని చూసి చాలా మంది అర్థం చేసుకోలేరు, వీరు నిజంగా చదువుకునేవారా లేక జాబ్ చేసేవాళ్ళా, లేదా నిజంగానే రాత్రికి సుఖపడి లేదంటే సుఖపెట్టేవాళ్ళా అని. కొంతమంది మాత్రం ఒక్క చూపులోనే అర్థం చేసుకుంటారనుకోండి, అది వేరే విషయం. మరి వాళ్ళు అలా అర్థం చేసుకోవడానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వలననో లేక ఎదుటివారిని చూసో మనకైతే తెలియదు దాని గురించి. ఇక తెలియని దాని గురించి మనకు అనవసరం కదా. ఓకే, ఇక అది పక్కన పెట్టేస్తే, అదే రాత్రి ఆ రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖాన్ని కవర్ చేసుకుంటూ మాస్క్ వేసుకొని ఉంది. ఎవరైనా సాధారణంగా చూస్తే ఒక కాలేజీ అమ్మాయిలాగా తను కనిపిస్తోంది మనకి. ఆమె పేరు శ్రావ్య. కానీ ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఆమె ఎవరో అస్సలు తెలియదు. నిజం చెప్పాలి అంటే ఆమెకి కూడా ఇక్కడ ఎందుకు నిలబడి ఉందో అసలు ఆమెకి స్పష్టంగా తెలియటం లేదు. దేనినో తలుచుకుంటూ తన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఆమె ఒక చేత్తో తుడిచినదే తుడుస్తూనే ఉంది, కారినవి కారుతూనే ఉన్నాయి కన్నీళ్లు. అసలు శ్రావ్య కళ్ళల్లో కన్నీళ్లకు శక్తి ఉంటే మాత్రం అది ప్రళయంలాగా సృష్టించి ఈ సిటీనంతా తుడిచిపెడుతుందేమో అన్నట్లుగా ఉంది ఆమె దుఃఖం. ఆమె బాధ కాస్త ఒక్కసారిగా ఆమెకి కోపంగా మారిపోయింది. అలా ఏడుస్తున్న కళ్ళు క్రోధంగా మారిపోయాయి. ఒక్కసారిగా కోపం ఎక్కువైపోయింది తనకి. తను ఆ రోజు కోపంతోటి చెప్పులేసుకొని తన ఇంటి నుండి బయటికి వచ్చేసింది. కాని ఆమెకు ఎక్కడికి వెళ్లాలో తెలియటం లేదు. కారు కూడా లేదు, డబ్బులు కూడా ఆమె దగ్గరున్నవి చాలా లేవు. ఆమె కోపంతో నడుస్తూ నడుస్తూ చివరికి కూకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గరికి ఎలాగోలా వచ్చి చేరింది. అలా కోపంలో ఉన్న అమ్మాయి
ఇక మౌనంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఒకసారి పక్కకి తిరిగి చూసింది. అక్కడ రోడ్డుకి అంచున ఉన్న ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె దుస్తులు, ఆమె చూపులు శ్రావ్యకి ఒక్కసారిగా అర్థమైపోయింది. ఆమె ఏం చేస్తుందో శ్రావ్య ఆమెకు కొంచెం దూరంలో నిలబడి కొంచెం సేపటి నుండి ఆమెనే గమనిస్తూ చూస్తోంది. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. ఇందాకటి నుండి నిలబడిన ఆ అమ్మాయి డ్రైవర్తో 2 నిమిషాలు మాట్లాడేసింది. తర్వాత నవ్వుతూ అటు ఇటు ఒకసారి దిక్కులు చూసి కారులో ఎక్కి కూర్చుంది. అంతే, ఇక ఒక్క నిమిషం కూడా ఈ ప్రపంచానికి నాకు పని లేదు అన్నట్లు ఆ కారు అక్కడి నుండి దూరంగా పరుగులు తీస్తూ వెళ్ళిపోయింది. అదంతా చూసినా శ్రావ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చా అనే ఆలోచన ఒక్క క్షణం ఆమె మనసులో టక్కున వచ్చింది. వెళ్ళిపోతున్న ఆ కారు వైపే చూస్తూ ఉంది. ఇక అలా ఆ కారు వెళ్ళిందో లేదో అదే సమయంలో ఇంకొక అమ్మాయి ఆ ప్లేస్కి వచ్చి అక్కడే నిలబడింది. ఆమె కొంచెం సేపు గమనించినాక శ్రావ్యకు దగ్గరగా వచ్చి చూసింది. నువ్వు కొత్తదా అని అడిగింది ఆ పిల్ల. ఆమె భాష కొంచెం లోకల్ భాషలాగా లేదు. ఏదో తమిళ అమ్మాయో లేదంటే కన్నడ అమ్మాయో తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నట్లు ఉంది తను. మరిక కావాలని మాట్లాడుతుందో తెలియదు, కానీ నిజంగానే ఇక్కడ అమ్మాయి అయితే కాదు అని తెలుస్తుంది. ఏమో మనకు కూడా తెలియదు కదా, తను లోకల్ అమ్మాయో లేదంటే నాన్ లోకలో. ఆమె అడిగిన ప్రశ్నకు శ్రావ్య కొంచెం సేపు కంగారుపడి ఆశ్చర్యపోయింది. తనకసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి శ్రావ్య పడుతున్న కంగారుని చూసి నవ్వింది. భయపడకు భయపడకు, మొదట అందరూ ఇలాగే ఉంటారు అంటూ శ్రావ్యతో మాట్లాడుతూనే చుట్టూ వచ్చేపోయే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ చూస్తూ ఉంది ఆ పిల్ల. శ్రావ్య ఏమనుకుందో ఏమో తెలియలేదు. ఒక్కసారిగా తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఆమె చేతిలో పెట్టేసింది. ఇవాళ నువ్వు వెళ్ళిపో, ఈ రోజుకి నేను నీకు వచ్చే డబ్బు ఇంతే కదా అంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. శ్రావ్య అలా చేతిలో డబ్బులు పెట్టేసరికి. ఏంటి, నాకెందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని శ్రావ్య వైపు చూస్తూ అడిగింది. నాకు ఎలా ఇక్కడ వాళ్ళని కలవాలి, ఎలా వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి తెలియటం లేదు. సో ఇవాళ నీ ప్లేస్లో నేను నిలబడతాను, నీ మొహమాటం లేకుండా శ్రావ్య అమ్మాయితో చెప్పేసింది. ఆ అమ్మాయి 2 సెకండ్లు శ్రావ్య వైపు తీక్షణంగా చూసింది. ఇక మరుక్షణమే నవ్వేసింది. ఓకే ఓకే, నీ ఇష్టం, నాదేముంది. ఈ డబ్బుల కోసమే కదా నేను ఇక్కడ నిలబడేది. కాళ్ళు పీక్కుపోతున్నాయి కూడా నాకు కూడా. ఇంత కాళ్ళు పీక్కుపోయేలా నిలబడ్డా కూడా ఆ తర్వాత ఒక్కొక్కడు నా కాళ్ళను చీల్చి మరీ చండాలుతాడు. దానిని ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాలి, తప్పదు కదా. మరి ఆ కష్టాలు ఏమీ లేకుండా చేతికిలా డబ్బులొస్తుంటే నేనెందుకు కాదంటాను. ఈరోజు ఎంతగానో మా ఫ్రెండ్స్ తోటి చక్కగా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాను అని చెప్పి సంతోషంగా ఆ పిల్ల డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఆ ప్లేస్లో శ్రావ్య నిలబడి ఉంది. ఆమెకు ఇది ఈరోజు ఒక ఆటలాగా అనిపిస్తోంది. కానీ ఆ ఆట ఎంత ప్రమాదకరమో ఆమెకి తెలియటం లేదు. అదే సమయంలో కూకట్పల్లిలోని ఒక కాలనీలో మూలగా ఉన్న కేఫ్లో
ఒక 24-25 సంవత్సరంల అబ్బాయి అర్జున్ కూర్చొని ఉన్నాడు. అతనికి ముందుగా కూర్చున్న అమ్మాయి ముఖం కోపంతో ఎర్రగా ఉంది. ఆమె పేరు నేహ. ఇద్దరు 3 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. వాళ్ళ డిగ్రీ నుంచి మొదలైన ప్రేమ, కానీ ఈరోజు అది చివరి రోజు అవబోతుంది మరికొద్ది క్షణాల్లో. నేహ ఎంతో కోపంగా అర్జున్ వైపు చూస్తూ, "నువ్వు అసలు మగాడివే కాదు అర్జున్" అని నేహ ఒక్కసారిగా కొంచెం అరిచినట్లుగా అనింది. అర్జున్ షాక్ అయిపోయాడు. "ఏమిటి నేహ, ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు?" అన్నాడు చిన్నగా మాట్లాడుతూ. "హే, నీకు ధైర్యం లేదు. అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో, తనని ఎలా సుఖపెట్టాలో తెలియదు నీకు. అసలు నీకు గట్స్ కూడా లేవు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు అవసరం లేదు. ఒక్కరోజుకి నేను నిన్ను భరించలేకపోయాను. అబ్బో, ఇంకా ప్రతిరోజు రాత్రి నిన్ను నేను ఎలా భరిస్తాను? ఇక నీకు నాకు అస్సలు సెట్ కాదు అర్జున్. ప్లీజ్, ఇక ఈ టాపిక్ని ఎక్కువగా పెంచకు" అని కోపం నిండిన కళ్ళతో అర్జున్ని చూస్తూ తిట్టేసింది ఆ అమ్మాయి. ఒక్కసారిగా నేహ అన్న మాటలకు అర్జున్ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆ కన్నీళ్లు మెరుస్తున్నాయి. "నేహ, ప్లీజ్, నా మాట ఒకసారి విను" పని తన 2 చేతులు అంటూ తన 2 చేతులు పట్టుకుని రిక్వెస్టింగ్గా అడుగుతున్నాడు అర్జున్. నేహ అతని 2 చేతుల్ని విసిరి కొడుతూ, "నాకేమీ వినాల్సిన అవసరం లేదు. నేనేమి సతీ సావిత్రిని కాదు, ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా నీతోటి జీవించటానికి. ఇది ఇక్కడితో ముగిసిపోయింది" అని చెప్పి నేహ అక్కడి నుండి విసురుగా లేచి వెళ్ళిపోయింది బయటకి. ఆ కేఫ్లో అర్జున్ అక్కడే కూర్చుని ఉండిపోయాడు. తన 3 ఏళ్ల ప్రేమ 3 నిమిషంలో ముగిసిపోయింది. మనస్ఫూర్తిగా తనకిప్పుడు శూన్యంలాగా అయిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. తను నేహతో ఎన్నో ఊహించుకున్నాడు తన జీవితాన్ని. ఇక తన ఆలోచనలో అలా ఉండగానే వెయిటర్ తీసుకొచ్చి బిల్లు ఇచ్చాడు. బిల్లు రాగానే అక్కడ బిల్ పేమెంట్ చేసేసి లేచి బయటికి వచ్చాడు. "అరే, ఎవరు వదిలినా నేను నిన్ను వదలలేనురా బాబు. రా, నా మీద ఎక్కి కూర్చో. నువ్వెలా డ్రైవ్ చేసినా కూడా నేను సాటిస్ఫై అవుతాన్రా" అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్న తన బైక్ ఎక్కి బైక్ను స్టార్ట్ చేసేశాడు అర్జున్. తను ఏ దిశలో వెళ్తున్నాడో కూడా తెలియకుండా హైదరాబాద్ రోడ్ల మీద పిచ్చోళ్లాగా తిరుగుతున్నాడు. అలా వెళ్తున్న అర్జున్ చివరికి తిరిగి సడన్గా ఎందుకో ఒకచోట బైక్ని ఆపాడు. అతని బైక్ ఆగిన ప్రదేశం కూకట్పల్లి రోడ్. ఇప్పుడే అతని ఫ్రెండ్ కాల్ చేశాడు. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, "ఎక్కడున్నావురా?" అని అన్నాడు ఆ ఫోన్లో ఉన్న ఆపోజిట్ పర్సన్. అర్జున్, "తెలియదురా" అని అన్నాడు ఎటో శూన్యంలోకి చూస్తూ. ఫ్రెండ్ ఒక్కసారిగా నవ్వేసి, ఓకే 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 ఎక్కడున్నావో కూడా తెలియనంత మత్తులో ఉన్నావా? రాత్రి మంచిగా ఎంజాయ్ చేసావా? అందుకనేనా ఇంకా రూమ్కి రాలేదు అంటూ ఎంక్వైరీలు మొదలుపెట్టేశాడు ఆ పిల్లాడు. అర్జున్ అతను మాట్లాడిన మాటలకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఏంటిరా మౌనంగా ఉన్నావు అని మరలా ఆపోజిట్ కాల్లో ఉన్న అతను అడిగేశాడు. అర్జున్ నేహకు తనకు మధ్యలో బ్రేకప్ అయిన సంగతి అంతా అర్జున్ అతనితో చెప్పేశాడు. అవునా, అలాగే ఉన్నారా బాబు. మరి ఇప్పుడు ఘోరంగా అమ్మాయిలంతా. ఇదివరకు రోజుల్లో మగవాళ్ళు ఎలా ఉన్నారు, సరే కొంచెం డబ్బు ఉంటే చాలు, మమ్మల్ని సెక్యూరిటీగా చూసుకుంటే చాలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదురా బాబు. నీ దగ్గర డబ్బుందా లేకపోయినా నేను సంపాదించి పెడతాను, నువ్వు నన్ను సుఖపెట్టు చాలు అనేటట్లున్నారా అమ్మాయిలు అన్నాడు అతని ఫ్రెండ్.
అర్జున్ మౌనంగా వింటూ ఉన్నాడు. సర్లే, నీకు ముందుగానే తెలిసిందిగా, వెళ్ళిపోతే వెళ్ళిపోని. ఇక నువ్వు తన గురించి ఆలోచించకు. కానీ ఒక్క పని చెప్తాను, అయితే ఒక పని మాత్రం చెయ్యి. అక్కడే ఒక అమ్మాయిని బుక్ చేసేసుకో నువ్వు. నేహ దేనిలో నిన్ను తక్కువ అనిపించిందో నీ మగతనమేంటో దానికి చూపించు. అప్పుడు నువ్వు నిజంగా సాటిస్ఫై అవుతావు. ఆ నేహ అన్న మాటలు కూడా నువ్వు ఇక మర్చిపోతావురా. లేదంటే జన్మలో నువ్వు ఈ అవమానాన్ని మర్చిపోలేవురా. నేను చెప్పిన మాట విను అర్జున్, ప్లీజ్, కాదనకు అని అంటున్నాడు తన ఫ్రెండ్. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. రే, మెంటల్గా నెక్కిందా? నువ్వు నోరు మూసుకుని ఫోన్ పెట్టేసే ముందు. నేను రూమ్కి వచ్చేస్తున్నాను అన్నాడు అర్జున్. ఆ మాటలు విన్న ఫ్రెండ్ వెంటనే, రే 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 ఆగు ఆగు, ఏంటిరా నువ్వు పిచ్చోడిరా? బ్రేకప్ అయిందిగా, టెన్షన్ తగ్గిపోతుందిరా, ఈ నైట్ చిల్ బ్రో అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు వాడు. ఎదురుగా ఒక అమ్మాయి బెరుకు కళ్ళతోటి అటూ ఇటు కంగారుగా చూస్తూ ఉంది. అర్జున్ ఎందుకో వెంటనే ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు చాలా అంటే చాలా ఆకర్షణగా, అర్జున్ని ఆహ్వానిస్తున్నట్టుగా తనకి అనిపించింది ఒక్కసారి. అర్జున్ వెంటనే ఇక ఫోన్లో తన ఫ్రెండ్ మాట్లాడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేశాడు. అతని కళ్ళు ఆమె వైపుకే చూశాయి. ఆమె రోడ్డుకి చివరన మాస్క్ వేసుకుని ఆ అమ్మాయి నిలబడి ఉంది. అదే శ్రావ్య నిలబడి ఉంది. అర్జున్ బైక్ స్లోగా ఆమె దగ్గరకు తీసుకువెళ్ళాడు. 2 సెకండ్లు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. శ్రావ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. అర్జున్ కూడా అయోమయంలో ఉన్నాడు. ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు, ఈ రాత్రి తీసుకునే ఒక్క నిర్ణయం వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చబోతుంది అని. హాయ్ గైస్, ఈరోజు కూకట్పల్లి మాస్క్ గాల్ ఎపిసోడ్ 1 అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది రాయాలి అంటే కొంచెం నాకు టెన్షన్ కూడా వేసింది, ఎందుకంటే ఇది జరిగిన వాస్తవాలకి దగ్గరగా ఉంటున్న కథ. సో దీనివల్ల నెగిటివిటీ ఏమైనా వస్తుందేమో అని. కానీ ఎప్పుడు రొటీన్గా జరిగేవి కాకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే రాయటం నాకు అలవాటైపోయింది. తప్పక సపోర్ట్ చేస్తారు కదా నా ఛానల్ని. మీ సపోర్ట్ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీ కామెంట్స్ నాకు చాలా అంటే చాలా కొత్తగా రాయటానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఆ ఛానల్ గురించి చెప్పి తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. ఉంటాను. బాయ్.